వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించిన రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అభ్యర్థిగా ఇంద్రకుమార్. షేక్పేట MRO ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసిన ఇంద్రకుమార్. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే కూల్చివేసిన పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తాం. ఉప ఎన్నికల ప్రచారంలో సంచలనం ప్రకటన చేసిన బండి సంజయ్. పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం అభినందనీయం. అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించిన అంబర్ కిషోర్ ఝా. ఇక డీటెయిల్ చూస్తే నిజామాబాద్ లో రౌడీ షీటర్ దాడిలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని ఆయన తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. 3 రోజుల క్రితం నిజామాబాద్ లో CCS కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని 3 కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీసు వెల్ఫేర్ నుండి ₹8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తెలంగాణ ఉద్యమకారుడు ఇంద్రకుమార్ ముందుకొచ్చారు. ఆయన ఈ రోజు నామినేషన్ వేసేందుకు మంది మార్బలంతో బయలుదేరారు. ముందుగా యూసఫ్గూడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అభ్యర్థి ఇంద్రకుమార్ షేక్పేట MRO ఆఫీసులో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అదే జై తెలంగాణ, జై తెలంగాణ. అదే జూబ్లీహిల్స్
ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బలపరిచిన వ్యక్తిగా నేను మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ గా మరి నామినేషన్ వేయడానికి మరి ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము. మరి ఈ తరుణం చాలా బాగుంది. మరి మేము గెలుపుతోనే మళ్ళీ రిటర్న్ అవుతామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి జూబ్లీహిల్స్ తెలంగాణ ఉద్యమవాదులంతా మరి నా వైపు ఉండాలని చెప్పేసి మీ అందరికీ మరి పేరు పేరున మరి మా పాదాభివందనం చేస్తున్నాను. ఒకసారి నేను తెలంగాణ ఉద్యమకారుని, ఒకసారి నా వైపు చూడండి. మరి నాకు అవకాశం ఇస్తే మరి తెలంగాణ నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాము. ఇన్నాళ్ళు చూసినాం మనం. మరి వాళ్ళు వీళ్ళు పరిపాలించారు. తెచ్చిన తెలంగాణలో మన గురించి మనం పాటుపడి మరి తెలంగాణ ఈ జూబ్లీహిల్స్ లో నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరికీ నేను సదా మీ సేవలో ఉంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రాజకీయ వేడిని మరింత పెంచుతుంది. బంజారాహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన పెద్దమ్మ గుడిని జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే పునర్నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ బస్తీల అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కాయని బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకునే ఎంఐఎం జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిందనుకో మీ గొప్ప కొల్లేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇంట్లో వేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది చేయలేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్నటిదాకా ముడత చెట్టుకొని మూలకున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాసంఘం గుర్తించాలి. ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తున్న ఆడవాళ్లకు ఎక్కడైనా 3,000 ఆడవాళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ బోనలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలే బీఆర్ఎస్ పార్టీలు. ఇలా కాంగ్రెస్ పార్టీలు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు, వాళ్ళు అవి ఇలే. ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని భాగ్యనగర్ సమాజం వీధి నిర్వహణలో అమరులైన పోలీస్ సేవలను గుర్తు చేస్తూ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించారు. 1959 లడ్డాఖ్ జరిగిన సంఘటన ఆధారంగా ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిది అని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపానికి కలెక్టర్ సిపితో పాటు ఇతర అధికారులు నివాళులు అర్పించారు.
గౌరవ స్పీకర్ రామనగర్ క్షేత్రంలో పోలీస్ శ్రీ అంబర్ కిషోర్ గారు ఐపీఎస్ మన గౌరవ సిపి సార్ సార్ ఏసీపీ సార్లు వరుసగా వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం మనము పోలీస్ ఫోర్స్ నుంచి ఎవరైనా మాట్లాడారు దానికి మెమొరీలో ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో పోలీస్ నుంచి మన జిల్లాకి, మన రాష్ట్రంకి, మన దేశంకి అందరికీ శాంతి భద్రత సంబంధించిన చాలా పనులు చేస్తున్నాం. దానిలో ఎవరైనా సాక్రిఫైస్ చేశారు అందరికీ నా తరపున శ్రద్ధాంజలి. థ్యాంక్ యూ. 21 అక్టోబర్ లద్దాఖ్ లో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్లేస్ ఉన్న లద్దాఖ్ లో ఒక ప్లేస్ హై టాప్ హిల్ లో ఒక అంబుష్ జరిగింది 21 అక్టోబర్ 1959 కి. ఫస్ట్ అంబుష్ బై అన్ ఎనిమీ కంట్రీ. ఇండియన్ ఫోర్సెస్ మీద ఫస్ట్ దాడి జరిగింది అండ్ ఈ దారిలో 10 మంది షహీద్ అయ్యారు. ఆ డేట్ కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్ కి ఒక సంవత్సరంలో డ్యూటీలో మార్టియర్ అయిన, షహీద్ అయిన అందరు పోలీస్ ఆఫీసర్స్ కి పేరు గౌరవంతో నేను చదువుతాము. మనము అందరు వాళ్ళకి సమ్మానం ఇస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్, మార్టియర్ ఫ్యామిలీ మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి గుర్తుపెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి ఉన్న బాధకి విని వాళ్ళకి సమాధానం గురించి మనము ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా కమిటెడ్ గా ఉన్నాము. ఇది కూడా మెసేజ్ ఇవ్వడానికి ఈ డేట్ ఉంది. మీరు చూస్తున్నారా, అందరు ఆఫీషియల్స్, మన గౌరవనీయులు కలెక్టర్ గారు, జిఎం గారు అందరు ఉన్నారు. అంటే మనము పోలీస్ ఒక డిపార్ట్మెంట్ ఓన్లీ కాదు, రాష్ట్రంలో ఉన్న యూసఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానలో గత సంవత్సరాలు మందుల రోగులకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని, ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రజలకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని నిందించారు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కనీసం మెడిసిన్స్ వాడటం ఉండరా అంటే ఎంత అద్భుతంగా నడుస్తుందో ఒకసారి మీరు చూడండి. దయచేసి ఇట్లాంటి అన్ని ఇవ్వకుండా మరి, ఎందుకంటే ఇది అయిపోయింది, 2 years అవుతుంది కాబట్టి ఇలాంటి సప్లై చేయకండి. ఈ డాక్టర్ గారు మిమ్మల్ని 1% పెట్టలేదు. మాకు కావాల్సింది ప్రజల సేవ, ప్రజల బాగోదు. దీంతో గవర్నమెంట్ మంచిగా చూడాలనేదే మా ఆలోచన తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇదే పుడదమ్మా, ఇదే మెడిసిన్, ఇదిగోండి. ఇది కూడా యాంటీబయాటిక్స్ చూడండి. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డేట్ చూడండి, నవంబర్ 2023. ఇది ఇచ్చింది నవంబర్ 2023. ఇవే మెడిసిన్ అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా ప్రజలకు. ఆయుష్మాన్ భారత్ మెడిసిన్స్ కూడా చూడవచ్చు. దీని మీద కూడా చూడండి. ఇది కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెచ్చిన మెడిసిన్, జనవరి 2023. ఇంకొక 2 నెలలు అయితే ఇది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినాయంటే ఎంత అద్భుతంగా నడుపుతున్నది ప్రభుత్వం నడుపుతున్నది. ఓకే, మీకు ఇబ్బంది కూడా నాకు మీరు సపోర్ట్ చేస్తాం. మీకు ప్రజలకు బాగుండాలి.
ఒకసారి ఆ పైన మెయింటెనెన్స్ చూడండి, అక్కడ పైన చూడు పిక్చర్ ఊడిపోతుంది. ఇక పరిస్థితి చూడు, ఇక గట్టిగా వర్షం పడితే నీళ్ళు కూడా లోపలికి వస్తున్నట్టు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానా యాదవ్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు బేస్లను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూసి వారి నిజమైన అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 మోసపూరిత కుట్రగా అభివర్ణించారు. బీసీలు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోవడానికి అన్ని పార్టీల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే అంత ఐక్యంగా నిలబడాలని జానా యాదవ్ తెలిపారు. మెజారిటీ ప్రజల యొక్క మరి డిమాండ్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఇవ్వకూడదనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు మరి బహిర్గతమయ్యి మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు 70-80 సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందకుండా మరి జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు 18వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేఏసీల బంద్కు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో, వార్తలకు, పత్రికలలో, టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం. మరి వాళ్ళ బీసీ ప్రజలారా మరి వాళ్ళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఎక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించిన రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అభ్యర్థిగా ఇంద్రకుమార్. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేసిన ఇంద్రకుమార్. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే కూల్చివేసిన పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తాం. ఉప ఎన్నికల ప్రచారంలో సంచలనం ప్రకటన చేసిన బండి సంజయ్. పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం అభినందనీయం. అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించిన అంబర్ కిషోర్ ఝా. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.